ఈ పరాభవ సంవత్సరంలో ప్రమోషన్లో కొట్టే రాశులు ఏవేవి? మెయిన్ గా కన్యా రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి జాక్ పాట్ మాత్రం కాదు, జాబ్ లోనూ పెద్ద ప్రమోషన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. పరాభవ నామ సంవత్సరంలో పెళ్లి ఖాయం అని చెప్పేది మకర రాశి వాళ్ళకి. అదేలా చూసారంటే కన్యా రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి గ్యారంటీగా పెళ్లి అవ్వడం ఖాయం. మెయిన్గా పరాభవ నామ సంవత్సరంలో మాత్రమే కాదు, ఇన్ జనరల్ జాతక పరంగా సుఖస్థానం బాగుందంటే వాళ్ళకి ఇల్లు అనేది ఖాయంగా జరుగుతుంది, ఇల్లు కట్టడం అనేది జరుగుతుంది. కోర్టు కేసెస్ మీకు కన్ఫర్మ్ గా తీరిపోతాయండి అంటే అవేవి రాశులు? కోర్టు కేసు తీరడం అంటే బేసిక్గా రాహు కేతువులు బాగున్నప్పుడు జరుగుతుంది. ఇప్పటికి డిసెంబర్ లోపల కోర్టు కేసులు క్లోజ్ అయ్యేది బేసిక్గా 6 రాశులకు కోర్టు కేసు క్లోజ్ అవుతుంది. దాంట్లో మెయిన్గా చెప్తే ఈ పరాభవ నామ సంవత్సరంలో విదేశాలకు వెళ్లే రాశులు ఏవేవి? 7 రాశులకు విదేశాలకు వెళ్ళే అద్భుతమైన యోగం ఉందని చెప్పొచ్చు. దాంట్లో మొదటి రాశి అని చెప్పేది వృశ్చిక రాశి, మీన రాశి, కర్కాటక రాశి వాళ్ళకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా చూసారంటే కుంభరాశి, తులారాశి, మిథున రాశి వాళ్ళు గ్యారంటీగా విదేశాలకి ప్రయాణం ఉండాల్సిన ఛాన్స్ చాలా ఉంది. 6 రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది. ఈ పరాభవ సంవత్సరంలో ప్రమోషన్లో కొట్టే రాశులు ఏవేవి? ఈ ప్రమోషన్ అంటేనే నార్మల్గా జాబ్ పరంగా బాగుందని అర్థం. జాబ్లో మీరు మంచి నైపుణ్యాన్ని చూపించారు అంటే మీకు గ్యారెంటీగా ప్రమోషన్ రావడం అనేది ఖాయం. అలా మనం చూస్తుంటే మెయిన్గా కన్యా రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి జాక్ పాట్ మాత్రం కాదు, జాబ్లోనూ పెద్ద ప్రమోషన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఒక స్పెషల్ స్టేటస్గా మారడానికి ఛాన్స్ వచ్చి వృశ్చిక రాశి వాళ్ళకి, అదేలాగా మన మీన రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకిను జాబ్ పరంగా కొత్త ఒక లిఫ్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది వేరు అది వేరు, కానీ ప్రమోషన్ అనేది కన్ఫామ్గా నేను చెప్పినట్టు ఫస్ట్ 3 రాశులకి ఛాన్స్ ఉంది. ఈ పరాభనామ సంవత్సరంలో ఈ సంవత్సరం అయినా మాకు పెళ్ళవుతుందా అండి అంటే ఏవే రాశులు? పరాభవ నామ సంవత్సరంలో పెళ్లి ఖాయం అని చెప్పేది మకర రాశి వాళ్ళకి. అదేలా చూసారంటే కన్యా రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి గ్యారంటీగా పెళ్లి అవ్వడం ఖాయం. జూన్ ముందర మనం చూసామంటే మెయిన్గా కుంభరాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి ఖాయం, అది లవ్ మ్యారేజ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. జూన్ తర్వాత మీరు వదిలేరంటే గ్యారంటీగా మీకు ఛాన్స్ లేదు, మర్చిపోండి. ఈ పరాభనామ సంవత్సరంలో మాకు ఇల్లు ఉంది, కూతురు ఉన్నారు, మాకు పెళ్ళైపోయింది, మేమంతా సంతోషంగా ఉన్నాం, కానీ ఒకే ఒక కొడుకు ఉంటే మాత్రం బాగుంటుంది అంటే అవేవే రాశులు? మెయిన్గా ఒక విషయం అర్థం చేసుకోవాలమ్మా, అంటే మగబిడ్డ పుట్టాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళలో మీ యొక్క తాత ముత్తాతలు చేసే పుణ్యం మాత్రమే మగబిడ్డలుగా మారుతుంది. ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ అంటాం. సైన్స్ పరంగా మీరు చూసారంటే ఆ లోటు చాలా మందికి ఉంది, మగబిడ్డ లేదన్నట్టు. అది మెయిన్గా మనం చూసాము అంటే జూన్ ముందర మిథున రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, మన తులారాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి గ్యారంటీగా మగబిడ్డ పుట్టడానికి ఛాన్స్ ఉంది. జూన్ తర్వాత అయితే గ్యారంటీగా వృశ్చిక రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి గ్యారంటీగా సంతాన ప్రాప్తి అనేది ఏర్పడుతుంది. సార్ మా ఇంట్లో ఆల్రెడీ 3 మగబిడ్డలు ఉన్నారు సార్, మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, మాకు ఒకే ఒక ఆడపిల్ల కావాలి అంటే అవేవే రాశులు? మెయిన్గా నేను చెప్పేది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చికంలో పుట్టిన వాళ్ళకి, అదేలాగా మేష రాశిలో పుట్టిన వాళ్ళకి, మీన రాశిలో పుట్టిన వాళ్ళకి, మకర రాశిలో పుట్టిన వాళ్ళకి గ్యారంటీగా ఆడ సంతానం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందమ్మా. ఆడపిల్ల పుడితే లక్, ఐశ్వర్య కటాక్షం అని చెప్తాం, అది మీకు జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో లవ్ సక్సెస్, నేను చాలా సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నానండి, కానీ సక్సెస్ మాత్రమే అవ్వట్లేదు, దయచేసి దీనికి దారి చెప్పండి అంటే అవేవే రాశులు? ఈ పరాభవ నామ సంవత్సరంలో మెయిన్గా మీరు చూసారంటే లవ్ అనేది కన్ఫామ్గా మీకు ఉంది, పెళ్లిగా మారుతుందా లేదంటే లవ్ కన్ఫామ్ అవుతుందా, అమ్మాయి ఓకే చెప్తుందా లేదంటే అబ్బాయి ఓకే చెప్తాడా అన్న సిచ్యువేషన్ చూస్తే మెయిన్గా మిథున రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి గ్యారంటీగా జూన్ ముందరనే లవ్ కన్ఫామ్ అయ్యి పెళ్లి చేసుకోవాల్సిందే, లేదంటే అది జరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అమ్మా. ఈ పరాభవ నామ సంవత్సరంలో మేము పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నామండి. మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, ఒక ఓన్ హౌస్ కొనగలమా, కొంటే బాగుంటుంది, అసలు కొంటామా లేదా అనే ఒక డౌట్స్ చాలా మంది లైఫ్లో ఉంది. అలా ఒక అందమైన హౌస్
ఈ సంవత్సరంలో కన్ఫామ్గా కొంటారు అంటే ఏవే రాశులు? మెయిన్గా పరాభవ నామ సంవత్సరంలో మాత్రమే కాదు, ఇన్ జనరల్ జాతక పరంగా సుఖస్థానం బాగుందంటే వాళ్ళకి ఇల్లు అనేది ఖాయంగా జరుగుతుంది, ఇల్లు కట్టడం అనేది జరుగుతుంది. నేల మీద వాళ్ళు ఉండాలి అంటే గ్యారంటీగా వాళ్ళకి 4వ భావం సుఖస్థానం ఉండాలి, లేదంటే అపార్ట్మెంట్లోకి వెళ్తారు. అలా చూసినప్పుడు పరాభవన సంవత్సరంలో గ్యారంటీగా ఇల్లు మీకు దొరుకుతుంది, ఇల్లు మీరు కడతారు అని చెప్తే మేషరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, అదేలా చూసారంటే సింహరాశి వాళ్ళకి వచ్చే డిసెంబర్ తర్వాత జరగడానికి ఛాన్సెస్ చాలా ఉంది. దాని ముందర మనం చూసామంటే మెయిన్గా మీనరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి గ్యారంటీ ఇల్లు కొనడం అనేది ఖాయం. ఈ పరాభవనామ సంవత్సరంలో మాకు పెద్ద పెద్ద విల్లాలు, ఇండ్లు మాకు వద్దండి, అట్లీస్ట్ ఒక అపార్ట్మెంట్ అయినా కొంటామా అండి అంటే అవి ఏవే రాశులండి? ఒకటే, ఈ వృషభ రాశి వాళ్ళకి, మెయిన్గా కన్యా రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి గ్యారంటీగా వాళ్ళు అపార్ట్మెంట్ కొనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే భావోద్భావం అంటాం, ఒక భావంలో గురువు వెళ్ళి కూర్చొని అదే బృహస్పతి ఉచ్చస్థానం ఎప్పుడైతే వాడు చెందుతాడో అదేలాగా శని త్రికోణంలో ఉందో అది వాళ్ళకి అపార్ట్మెంట్ ఖాయం అని చెప్పొచ్చు. అలా ఈ 3 రాశుల వాళ్ళకి గ్యారంటీగా ఏర్పడటానికి ఛాన్సెస్ చాలా ఉంది. పెళ్ళైన దగ్గర నుంచి అప్పులు అప్పులు అప్పులండి, చదువు కప్పులు, పెళ్లి కప్పులు, లైఫ్ అంతా అప్పులే అండి. అట్లీస్ట్ ఈ ఉగాదికైనా ఈ సంవత్సరానికైనా అప్పులన్నీ తీరిపోతాయా అంటే అవి ఏవే రాశులు? 2 చెప్పొచ్చమ్మా. జూన్ టు సెప్టెంబర్ లోపల కర్కాటక రాశి వాళ్ళకి, మన వృశ్చిక రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి అప్పులు తీరుతుంది. అక్టోబర్ తర్వాత మేషరాశి వాళ్ళకి, మన సింహరాశి వాళ్ళకి, అదేలా చూసారంటే మన ధనుసు రాశి వాళ్ళకి ఒక పెద్ద అప్పు క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంది. సో ధైర్యంగా ఉండొచ్చు. ఇన్ని రోజులు నేను చాలా నమ్మకంగా ఒక కంపెనీలో జాబ్ చేశానండి. నా ఇదంతా వాళ్ళు తీసేసుకున్నారు, చాలా హార్డ్ వర్క్ అంతా వాళ్ళు తీసుకున్నారు. ఓకే, జీతం నేను సాటిస్ఫై అంతగా ఇచ్చారు. ఇంకా నా దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి నా సర్వీస్ నచ్చలేదు అని చెప్పి నన్ను తీసేశారు. ఇంకా నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను బయటికి వచ్చేసాను. నేను నా టాలెంట్ని చూపించే ఒక కొత్త జాబ్ నాకు కావాలి. ఈ సంవత్సరం నాకు అది దొరుకుతుందా? గ్యారంటీ దొరుకుతుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో మెయిన్గా మీరు చూసారంటే వృషభ రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, అదేలాగా చూసారంటే మన తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి గ్యారంటీగా జాబ్ పరమైన సమస్య లేదన్నా అది గ్యారంటీగా తీరిపోతుంది. కొత్త జాబ్ కొనడానికి కొత్త జాబ్ మీకు దొరకడానికి ఛాన్సెస్ చాలా ఉంది. అది మంచి జాబ్గా ఉంటుంది, కానీ బయట ఉంటుంది మ్యాక్సిమం, కానీ మీరు బాగుంటారు. పోయిన రెండు సంవత్సరాల నుంచి ఏదో ఒక ఫ్యామిలీలో ఇష్యూస్ వస్తున్నాయి, ఆస్తి పరంగాను ఏదో ఒక ఇష్యూస్ వచ్చి సపరేట్ అయిపోతున్నాము. అలా సపరేట్ అయిపోయిన వాళ్ళు ఎవరెవరు ఈ పరాభవ నామ సంవత్సరంలో రీయునైట్ అవుతారు? అంటే మెయిన్గా సమైక్యంగా ఉండడం, కలిసిమెలిసి ఉండడం, ఇలాంటి విషయాలు జరగాలంటే ఎప్పుడు గురువు దృష్టి ఉంటుందో అప్పుడు జరుగుతుంది. సో గురువు దృష్టి మెయిన్గా మనం చూసాము అంటే ఇప్పటికీ జూన్ తర్వాత ఈ పరాభవ నామ సంవత్సరం స్టార్ట్ అయిన నుంచి జస్ట్ 2 నెలల్లో మీరందరూ ఫ్యామిలీ పరంగా ఉండే సమస్యలైన కానీ, కొట్టుకోవడం లేదంటే వెడిపోవడం, ఇలాంటి విషయాలన్నీ క్లోజ్గా మీన్స్ అందరూ మీరు కలిసి ఉంటారు అని చెప్తే అది గ్యారంటీగా చూసారంటే మన వృశ్చిక రాశి వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సరే, ఇంట్లో అయినా సరే, మకర రాశి వాళ్ళ ఇంట్లో అయినా సరే, అదేలాగా మన మీనరాశి వాళ్ళ ఇంట్లో సరే, కర్కాటక రాశి వాళ్ళ ఇంట్లో సరే గ్యారంటీగా అందరూ సమైక్యంగా ఉండడం, అన్నీ కొట్టుకోవడం అంతా అయిపోయింది. ఇక అందరూ చేరి చాలా సంతోషంగా ఉంటారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో కోర్టు కేసెస్ మీకు కన్ఫామ్గా తీరిపోతాయండి అంటే అవేవే రాశులు? కోర్టు కేసు తీరడం అంటే బేసిక్గా రాహు కేతువులు బాగున్నప్పుడు జరుగుతుంది. ఇప్పటికీ డిసెంబర్ లోపల కోర్టు కేసులు క్లోజ్ అయ్యేది బేసిక్గా 6 రాశులకు కోర్టు కేసు క్లోజ్ అవుతుంది. దాంట్లో మెయిన్గా చెప్తే తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి, అదేలాగా మిథున రాశి వాళ్ళకి కోర్టు కేసులు అన్నీ అయిపోతుంది. మేషరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేసుకొని క్లోజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అది కూడా ఒక విధమైన కేసు క్లోజర్ అని చెప్పొచ్చు. సో 6 రాశుల వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో కోర్టు కేసు మాత్రం కాదు, ఏ కేసు అయినా సరే క్లోజ్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో పూర్వీకుల ఆస్తి మేము చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచే ట్రై చేస్తున్నాం అండి, కానీ అస్సలు ఏమీ జరగట్లేదు. ఈ సంవత్సరం అయినా జరుగుతుందా అండి అంటే అవేవే రాశులు? మెయిన్గా పూర్వీక ఆస్తి రావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, పంచమ స్థానం బాగుండాలి, భాగ్యస్థానం బాగుండాలి. అలా చూసినప్పుడు మెయిన్గా వృశ్చిక రాశి వాళ్ళ ఇంట్లో పూర్వీకుల ఆస్తి రావడానికి ఛాన్సెస్ ఉంది. అదేలాగా మీనరాశి
ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అదేలాగా కొంచెం మనం ఫ్యామిలీలో అడ్జస్ట్ చేసుకుంటే మనకి దొరుకుతుంది అనేది కన్యా రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి గ్యారంటీగా ఈ పూర్వీకుల ఆస్తి గ్యారంటీ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో మ్యారేజ్ లైఫ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. అట్లీస్ట్ మీరైనా కంట్రోల్ అవ్వాలి, లేకపోతే మీ హస్బెండ్ అయినా కంట్రోల్ అవ్వాలండి. అంటే అవేవే రాశులు. మెయిన్గా కుంభరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు కాస్త ఫ్యామిలీ లైఫ్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నేను రూలే మాట్లాడతాను, నేను ఇలానే ఉంటాను, నేను మిగతా వాళ్ళ మాటలు వినను, నా పేరు సీతయ్య అన్నట్టుగా చెప్పకూడదు. ఎంత కుదిరితే అంత మీరు అడ్జస్ట్ చేసుకొని వెళ్ళడం అనేది మీరు నేర్చుకోవాలి. ఈ ప్రసక్తిలో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటే గ్యారంటీగా వెళ్ళిపోవడం అనేది ఖాయంగా, లేదంటే ఒక నోటీస్ రావడమో, విడాకుల నోటీస్ అవ్వడం అవ్వచ్చు. సో అందుకని కాస్త ఇంట్లో కలిసిమెలిసి ఉండడం అనేది మంచిది. ఈ పరాభనామ సంవత్సరంలో ఆరోగ్యకరంగా, నిమ్మలంగా, ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండే రాశులు అంటే ఏవేవి? ఫస్ట్ మీ ఆరోగ్యంలో ఉన్న బాధలు అన్నీ బయటికి వచ్చేది ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, అదేలాగా చూసారంటే కుంభరాశి వాళ్ళకి, మీ మీన రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలన్నీ బయటికి వస్తారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యం ఉండడం అనేది మీ మొహంలో కనపడుతుంది. మీరు చాలా బాగుంటారు, ధైర్యంగా ఉండండి. ఈ పరాభనామ సంవత్సరంలో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదో ఒక విధంగా వస్తూనే ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటే అవేవే రాశులు? మెయిన్గా కన్యా రాశి, మిథున రాశి, అదేలాగా మీన రాశి, ధనుసు రాశి, వీళ్ళందరికీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది గ్యారంటీగా వస్తుంది, బాగుంటారు. ఈ పరాభనామ సంవత్సరంలో ఉగాది నుంచండి మీరు మార్క్ చేసుకోండి, ఏ ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో ఉండవు, మనశ్శాంతిగా ఉంటారు అంటే అవేవే రాశులు? ఒకటే చెప్పడం, ఏ ప్రాబ్లం అయినా సరే ఒకలాగా హ్యాండిల్ చేసే కెపాసిటీ. రెండోటి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వచ్చేది. ఉగాది తర్వాత అని చెప్పేదో డిసెంబర్ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటికి వస్తాను అన్నట్టుగా మనం ప్లాన్ చేస్తే సింహరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళకి గ్యారంటీ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటికి వస్తారు. ఇప్పటి నుంచే ఈ మార్చి 19 నుంచే నేను బయటికి రావాలి, అలా ఏ రాశిలో రాగలదు అని చెప్తే వృశ్చిక రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మెయిన్ అన్ని సమస్యల నుంచి మీరు బయటికి వస్తారు, మనశ్శాంతిగా మీరు ఉంటారు. ఈ ప్రశ్న అడగడానికి నాకే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏమైందమ్మా? ఎందుకంటే గోల్డ్ రేటు చాలా ఎక్కువ అవుతుంది అని మీరు చెప్పారు. అయినా కూడా నాకు ఒక ఆశ, ఏ రాశులు గోల్డ్ కొంటారండి? నీకు మాత్రం కదా, అన్ని ఆడపిల్లలకి అదే ఆశ ఉంటుంది. సో గోల్డ్ మెయిన్గా బంగారం కొనే ఒక భాగ్యం ఎవరైతే ఉందంటే మిథున రాశి వాళ్ళకి ఆ భాగ్యం ఈ పరాభవ నామ సంవత్సరంలో గ్యారంటీగా కలుగుతుంది. అదేలాగా తులారాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి గ్యారంటీగా ఈ బంగారం కొనే ఛాన్సెస్ ఉంటుంది. సో ధైర్యంగా ఉండొచ్చు. ముంగర మాకు ఒక పిల్లడు ఉన్నానండి, ఇప్పుడు 2 అయిపోయారు, మొత్తంగా మా ఇంట్లో 4. 2 వీలర్ అస్సలు సరిపోవట్లేదండి. ఒక కారు మినిమం మారుతి 800 కొంటే కూడా మాకు చాలు. మారుతి 800 అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది. ఓకే, గ్యారంటీ అలా మీరు ఈ కొనొచ్చు. సంవత్సరం కారు కొనే రాశులు అంటే ఏవేవి? వాహన ప్రాప్తం అని చెప్తాం, వాహన యోహం అని చెప్తాం. అలా చూస్తే ఈ పరాభవనామ సంవత్సరంలో మెయిన్గా వృషభ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి వాహన యోహం చాలా బాగుంది. దాంట్లో పెద్ద పెద్ద వెహికల్ కొనడానికి ఛాన్సెస్ మేషరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి గ్యారంటీగా ఉంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా మందికి మ్యారేజ్ లైఫ్ ఎంతో సంతోషంగా ఉన్నా కూడా కొంతమందికి కొంచెం చేదుగానే టాక్సిక్ గానే ముగిసింది. అలా అట్లీస్ట్ ఈ సంవత్సరం అయినా నాకు ఒక విముక్తి దొరుకుతుందా, డివోర్స్ వస్తుందా అండి అంటే అవేవే రాశులు? డివోర్స్ రావడం అనే పేరే మన అందరం ఒకలాగా చూస్తాము, స్ట్రేంజ్గా చూస్తాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కాదు, యావత్ ప్రపంచంలో చాలా డివోర్స్ కేసెస్ ఎక్కువైన రీజన్ ఏంటంటే అందరూ చదువులు బాగున్నాయి, అందరి దగ్గర డబ్బు ఉంది, ఎవరు ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యంగా లేదు. దానివల్ల ఇంకొకటి డౌట్, ఎవరి మీద చూస్తే వాళ్ళ మీద డౌట్, అనవసరమైన మాటలు, ఇలాంటి విషయాల వల్ల మాటలు పెరిగితే ఆటోమేటిక్గా మీకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవుతాయి. సో అలా చూసినప్పుడు ఈ డివోర్స్ గ్యారంటీగా అవుతుంది అంటే డివోర్స్ కేసు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. డివోర్స్ కేసు లేదు, ఫ్యామిలీ పరంగా బాగున్నానంటే మీకు ఏం అవ్వదు. కానీ డివోర్స్ కేసు ఆల్రెడీ మీకు రన్నింగ్లో ఉంది, నాకు డివోర్స్ నాకు సాధకంగా వస్తుందా, నేను గెలుస్తానా అన్నట్టుగా మీరు అడిగితే గ్యారంటీగా కుంభరాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, అదేలాగా మన మిథున రాశి వాళ్ళకి డివోర్స్ కేసు జరుగుతుంటే అది గ్యారంటీ గెలవడానికి ఛాన్స్ ఉంది, మీరు బాగుంటారు. మనం ఇప్పటి వరకు నేషనల్ వైడ్గా ఇండియా మొత్తం మనం చూసేసాం. ఇప్పుడు కాస్త అలా దాంటి ఇంటర్నేషనల్ వైడ్గా మనం చూద్దామండి. ట్రంప్ ఇష్యూ సెటిల్ అవుతుందా లేదా అండి? మార్చి 20 తర్వాత ట్రంప్ ఇష్యూ ఏమి రాదమ్మా. యాక్చువల్లీ వాళ్ళ జాతకమే మారిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్కే టైం బాగలేదు, ఎగ్జాక్ట్లీ 1 year అంతే.
1 ఇయర్ తర్వాత ఆయన హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి నేను చెప్పేది 2030 అన్నప్పుడుగా చూస్తే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది 6 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. చాలా జెన్జీ అటాక్ ఇప్పుడు మనం ఎవరైతే చూస్తున్నామో అలాంటి అటాక్స్ వచ్చి 2028, 29, 30 అమ్మో. ఈ ఏళ్లలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 4, 5, 6గా విడిపోవడానికి బికాస్ ఆఫ్ ఎజిటేషన్, బికాస్ ఆఫ్ చాలా పోరాటాలు జరిగి ఇలాంటి విషయాలు బయటికి రావడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక దేశమే లేదు, ఇట్స్ ఐ సోవియట్ యూనియన్ లాగా సోవియట్ యునైటెడ్ స్టేట్స్ అన్నట్టుగా మారిపోవడానికి ఛాన్సెస్ ఉంది. అయితే ఇప్పుడు యుఎస్ ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? ఇన్ జనరల్ మనం చూస్తే హార్డ్లీ 1 ఇయర్ తర్వాత నేను చెప్పినట్టు మెయిన్గా ప్రధానికి కొంచెం ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉంటుంది. యుఎస్ యొక్క ప్రధానికి ప్రాబ్లం ఉంది, అలాగే ఇండియా ప్రధానికి వచ్చే మే, జూన్, జూలై అంత సరిగా లేదు, ఓకే. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు యూఎస్ యొక్క ఫ్యూచర్ అనేది గ్యారంటీగా ఒక రాజకీయంలో పెద్ద చేంజ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. వచ్చే 2027 ఏప్రిల్, మేలోనే జరగడానికి ఛాన్స్ ఉంది.